కానీ యేసు మాత్రం వాళ్ళ అమ్మని ఎప్పుడూ అమ్మ అని పిలవడం. ఎందుకు పిలవడంటే అతనికి మంట. ఎందుకు మంట అంటే నలుగురు నాన్నలో ఏ నాన్న పేరు చెప్పాలో తేలదు. అది బతుకాల అయిపోయింది. సాష్టాంగం చేసి ఇలా చూస్తున్నాను. ఏటి దరిద్రం నీ మొఖానికి మంత్రాలు యంత్రాలు ఉన్నాయా? నీ బతుకు పేరు కూడా పెట్టలేని దద్దమ్మ. ఇది ఎలా ఉంటాడు నాకు బుక్కులో లేదు తెలుసా మీకు? రాముడు ఎలా ఉంటాడో రామాయణంలో చెప్పారు. ఈ వీడియో చూస్తే యేసుప్రభు వారిని ఎందుకు ద్వేషిస్తుర్రు, ఎందుకు అంత ద్వేషిస్తుర్రు, కారణం ఏంది, ఎందుకు అంత టార్గెట్ చేస్తుర్రు, ఎందుకు అంత అవమానిస్తుర్రు, యేసుప్రభుని ఎందుకు అవమానిస్తుర్రు అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఆ విధంగా అందరు ఎవరికన్నా వస్తుంది. భూమి మీద ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, మహావీర ఉన్నాడు, అశోకుడు ఉన్నాడు. గౌతమ్ బుద్ధుడు ఆయన కోరికలు చంపుకుంటే మోక్షం పోతారని ఆయన చెప్పాడు. తర్వాత ఆయన యేసుప్రభు గురించి చెప్పాడు, ఆయన కూడా తిడతారు ఒకవేళ అది ఓపెన్ చెప్తే. మహావీర ఉన్నాడు, ఆయన అహింస చేయకపోతే మోక్షం వెళ్తాడని చెప్పాడు. మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన ప్రజలకు శాంతి మార్గం చెప్పాలనే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ ఉన్నాడు, ఆయన దళితులకు కానీ పేద ప్రజల కోసం ఆయన కష్టపడ్డాడు. అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక మోక్ష మార్గాన్ని వెళ్ళడానికి ఒక పద్ధతి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వాళ్ళని ఎవరు తిట్టరు, ఎవరు వీళ్ళని ఏమన్నారు. వీళ్ళు ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా తిట్టరు వీళ్ళని. వీళ్ళని ఎందుకు తిట్టరు? యేసుప్రభుని ఎందుకు తిడతారు, ఎందుకు అవమానిస్తారు? ఇంత అవమానించే అవసరం ఏంది? మీ నమ్మకమే కానప్పుడు ఇంత దిగజార్చి మాట్లాడే అవసరం ఏంది అనేది ఆలోచన మనకు వస్తుంది. కారణం ఏంది అంత అవసరం ఏంది అంటే, కారణం ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా మంచి వాళ్ళుగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళని ఎవరు పూజించరు, ఆరాధించరు. కానీ యేసుప్రభు ఒక్కరినే ఈ భూమి మీద ఆరాధిస్తారనమాట. గూగుల్లో చూస్తే కూడా కనీసం తెలుస్తుంది. 2.3 బిలియన్ పీపుల్ అంటే 230 కోట్ల మంది ప్రతిదినము ప్రతిరోజు మోకాళ్ళ నుండి యేసుప్రభుకు ప్రార్థన చేస్తారు అని వాళ్ళు కేవలం అంచనా చెప్పారు. సర్వే చేస్తే కొన్ని వేల కోట్ల మంది యేసుప్రభుని ప్రతిదినం ఆరాధిస్తారు, పూజిస్తారు అని తేలుతుంది. అది కేవలం అంచనా మాత్రం చెప్పారు. అయితే అది మంట అనమాట, అసలైన మంట అది. యేసుప్రభుని ఇంతమంది ఈ లోకంలో ఇంతమంది ఆరాధిస్తారు అనేది మంట. కాబట్టి ఆయన్ని చెడు చేస్తే వాళ్ళ యొక్క మతపరమైన ఉద్దేశాలు వరదలుతాయి అనేది మేజర్ కాన్సెప్ట్. సో మేజర్గా ఇంకో కారణం ఆయన ద్వేషించడానికి కారణం ఏంది? నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నేను తప్ప వేరే మార్గం లేదు మోక్షానికి అని అన్నాడు. కాబట్టి ఈగో హర్ట్ ఎక్కడవుతుంది అంటే, నేనే మార్గం అంటావా, నేనే జీవం అంటావా, నేను తప్ప వేరే ఇంకా మీకు గతి లేదంటావా? అందుకే యేసుప్రభు కూడా ఆయన యూదులతో మాట్లాడినప్పుడు, నేనే ఆయన అని మీరు నమ్మకపోతే నిశ్చయంగా మీ పాపంలోనే మీరు నశించిపోతారని చెప్పడము, ఆ పాయింట్ వాళ్ళకు గుర్చుకోవడము, అలా ఈగో దెబ్బతినడం, వీళ్ళ ప్రాబ్లం కూడా అదే. కాబట్టి యేసుప్రభు తో వచ్చిన సమస్య ఏంటంటే, ఆయన్నే మార్గము, నేనే సత్యం అంటాడు అనేది వారి యొక్క పాయింట్. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా స్లోగా టార్చర్ పెట్టే దేవుడు. ఎందుకు అంత వీళ్ళకి టార్చర్ అవుతుంది, అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన 2000 సంవత్సరాలు అయినాక, యేసుప్రభు 2000 సంవత్సరాలు అయినాక ఈయన పుట్టి ఆయన తిడుతుండో అంటే, నీకు ఆయన మాటలు ఎంత ప్రభావితం చేసినాయి, ఎంత ఇంపాక్ట్ పడితే నువ్వు తిట్టాలి? 2000 సంవత్సరాలకు పుట్టి నువ్వు ఆయన తిడుతున్నావు అంటే, ఆయనకు మేజర్ సమస్య ఏంటి అంటే, శిలువ మీద ఉన్నప్పుడు ఆయన యేసుప్రభు, నేను పైకెక్కినప్పుడు ఆయా ప్రజల వారిని, ఆయా దేశస్తులు ఉన్న ప్రజల్ని, సమస్తమైన భూమి సరిహద్దులో ఉన్న ప్రజలందరినీ కూడా నా వైపు ఆకర్షించుకుంటా అని చెప్పిండు అనమాట. చెప్పి
చేసే దేవుడు కాబట్టి వీళ్ళకు మంట అన్నమాట. యేసుప్రభు అంటే చెప్పి చేస్తాడు మరి. ఏ మనిషి కూడా చెప్పి చేయడు. మనకు ఉండే గ్యారంటీకి 70, 80 సంవత్సరాలకు మనం ఏది చెప్పి చేయలేం. ఎందుకంటే అయితదో కాదో మనకే తెలవదు. కాబట్టి యేసుప్రభు ఏదైతే చెప్పిండో అదే ఆయన నెరవేరుస్తుండు కాబట్టి ఇందుకే వీళ్ళకు కష్టం వచ్చింది. అందుకే భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. హిందూయిజాన్ని కాపాడుకోవాలి. హిందూయిజాన్ని నువ్వే కాపాడేది. నమ్మే వాళ్ళు అందరూ నమ్ముతూనే ఉంటారు. నువ్వు కాపాడేది సెపరేట్‌గా. ఇది హిందూదే. మెజారిటీ పీపుల్ హిందూయే ఉంటారు కదా! నీకంత బాధ ఏంది? అయితే ఇది వీళ్ళకున్న సమస్య అన్నమాట. నువ్వు ఏదైతే నువ్వు యేసుప్రభుని తిట్టడానికి ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకుంటున్నావో అది కూడా మార్క్ జుకర్బర్గ్ అనే ఆయన కూడా యూదుడే. ఆయన కూడా యేసుప్రభు వంశస్థుడే ఆయన కూడా. ఏదైతే నువ్వు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా యేసుప్రభుని తిట్టి వ్యూస్ సంపాదించి డబ్బులు నువ్వు పంపిస్తుర్రో ఆ కోఫౌండర్స్ పేరు కూడా వాళ్ళు కూడా యూదులే. వాళ్ళ పేర్లు లారీ పేజ్, సర్గీ బ్రిన్ అంట వాళ్ళ పేర్లు. వాళ్ళు కూడా యూదులే. యేసుప్రభు సంబంధించిన వాళ్ళే నీకు డబ్బులు వేస్తారు. కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ ఈయన ఏమన్నాడు, యేసుప్రభు ఎవరిని కూడా వాళ్ళ అమ్మని సంబోధించలేదని ఆయన అంటాడు. దానికి బైబిల్ చాలా క్లియర్గా ఆయన ఏం చెప్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వర్షాలు చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుంటూ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకున్నాను. యేసుప్రభు వారు సిలువ వేయబడక ముందు కూడా ఆయన వాళ్ళ తల్లి మీద ఒక కేర్ చూపించి వాళ్ళ శిష్యుడికి ఆమెను అప్పగించడము, ఆదరించడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుప్రభు వారు తల్లి అమ్మ అనలేదని ఊకనే నిందేయడానికి, అవమానించడానికి అంటారు. కాబట్టి ఆకాశం వైపు నీ ముఖం పైకి చూపించి ఉమ్మేసాం అనుకో, ఆకాశం వైపు ఉమ్మేస్తే ఆ ఉమ్ము మళ్ళీ నీ ముఖం మీదనే పడుతుంది. కాబట్టి యేసుప్రభుని అవమానించడం అంటే నీ ఉమ్ము నీ ముఖం మీదే పడే దాంతో సమానం. కాబట్టి అంత ఈజీగా యేసుప్రభుని ఎవడు అవమానించలేడు. ఆయన అవమానించి ఎవడు ఎక్కువ కాలం కూడా ఎవడేమి భూమి మీద నిలబడాడు. కర్ణాకర్ సుగ్న అనే వ్యక్తి అయితే నేను చర్చిలు లేకుండా చేస్తా, నా పాస్టర్లు లేకుండా చేస్తా అంటాడు. 40 సంవత్సరాలు వచ్చింది ఆయన. ఇంకా 30, 40 సంవత్సరాలు